పెట్రోల్ ధరల గురించి కార్యక్రమానికి రెడీ అందరూ? పెట్రోల్ ధరల గురించి అని చెప్పి పెదవేగి మండలం రావడం జరిగింది. ఎంపీపీ గారి ఇంటి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు మా కార్యకర్తలు వచ్చి, ఈ గ్రామ నాయకులందరూ కూడా వచ్చి, అన్న ఏం దౌర్భాగ్యం పట్టిందో మా గ్రామంలో మీరు ఇక్కడ వచ్చారు, అక్కడ బెల్ట్ షాప్ రన్ అవుతోంది, ఇది ఒరిజినల్ షాప్ కాదు, అసలు ఇక్కడ దీనికి శాంక్షన్ కూడా లేదు, ఇక్కడ బెల్ట్ షాపు పెదవేగి సెంటర్లో, అంటే ఈ మండలానికి సెంటర్లో ఇలా పెట్టాల్సిన అవసరం ఉందా? ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నాం. ఇదిగోండి ప్రభుత్వ స్టిక్కర్ కాదండి, ప్రైవేట్ స్టిక్కర్ అంట. ఇది ఎస్బి అంటే ఏంటో మరి. సాయి బాలాజీ వైన్స్ అంట. ఎందుకు ఇంత అవసరం ఏముంది అంటే? అసలు ఈ నియోజకవర్గాన్ని ఎక్కడికి తీసుకువెళ్దాం అనుకుంటా ఉన్నారు? ఈరోజు ఇది ఫోన్పే. నేను ఈ ఊర్లో ఉండి, ఈ ఊర్లో మేము ఎంఆర్ఓ గారిని కలుస్తుంటే ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టి వెచ్చలవిడిగా ఇక్కడ 240 రూపాయలు ఇప్పుడే ఫోన్పే 11:08 నిమిషాలకి షాప్ ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఎక్కడైతే పదండి పోనీ బెల్ట్ షాప్ అంటే ఉందంటే చూద్దాం పదండి ఒక సెల్ఫీ దిగొద్దాము అంటే ఈ బెల్ట్ షాప్ని కట్టేసే పరిస్థితి, కట్టేసి పారిపోయే పరిస్థితి. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం సూపరింటెండెంట్ గారిని కానీ ఎవరిని కానీ. ఈరోజు ఈ రాష్ట్రం ఇంత మద్యంగా ఈ విధంగా ఎంత ఈ బాటిల్? ఇది 210 రూపాయలు. 210 రూపాయలు అంట ఎంఆర్పి. ఇప్పుడు 240 రూపాయలకి అమ్ముతున్నారు. 210 రూపాయలు. దీన్ని నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, ఎమ్మెల్సీ గారు, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమం ఏడుకు వచ్చి సెల్ఫీ దిగుతూ ఉన్నాం. ఇప్పుడు మేము చెప్పేది అబద్ధం కాదు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు, వాస్తవమే. ఇదిగోండి ఫోన్పేతో సహా ఈ డీటెయిల్స్ని కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్కి పంపిస్తాం. ఈ దెందులూరు నియోజకవర్గంలో బెల్ట్ షాప్లను క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే బెల్ట్ షాపులను క్లోజ్ చేయాలని, క్లోజ్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందనే విషయం ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తాం. తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మెమోరాండం ఇస్తూ అబ్బాయి చౌదరి గారు బెల్ట్ షాప్కి వెళ్దామన్నారు. ఇలా వస్తున్నాము, మాకంటా ముందు పోలీసులు వచ్చారు. అంటే బెల్ట్ షాప్ ఏంటనేది పోలీసులు ముందే తెలుసు. ఇప్పుడు అక్కడే ఉన్నారు ఇద్దరు పోలీసులు. అంటే మనం వచ్చే కన్నా ముందు వచ్చారంటే మీరు బెల్ట్ షాప్ అన్నారు. బెల్ట్ షాప్ కాదండి, అఫీషియల్ షాపే. అంటే పోలీసుల యొక్క బత్తాస్తోటి వారి యొక్క సపోర్ట్తో నడుస్తుంది. కానీ రేటు మాత్రం 30 రూపాయలు ఎక్కువ చేస్తున్నారు. మీరు దీన్ని అధికారికంగా డిక్లేర్ చేసి రేటు తగ్గించండి. ప్రజలకందరికీ స్వచ్ఛమైంది, క్వాలిఫైడ్ ఇవ్వాలి తప్ప ఇలాంటి బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంది. ఇప్పటికైనా అబ్బాయి చౌదరి గారు ఏదైతే పాయింట్అవుట్ చేశారో దాని మీద తక్షణం మీరు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్లీన్ చేస్తారు.